This conference conditional will control now be statements. recorded. Okay, in this conditional control statements, the third one, if statement. What is the main use of this statement? Only simple if ఉంది, if else ఉంది. Simple if ఉంది, మన దగ్గర if else ఉందండి. What is the simple if condition? If condition colon symbol and statement one. This is simple if. In this another one, second statement, else part to statement 2. సో ఇది సెకండ్ స్టేట్మెంట్. దీని ఏమన్నారు ఇప్పుడు మనం ఇక్కడ? ఓకే, ఇఫ్ అయితే ట్రూ అయితే ఒక పార్ట్, ఫాల్స్ అయితే ఒక పార్ట్. అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఓకే, ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ 2. ఇలా ఉంటుంది మన దగ్గర. బట్ హియర్ ద థర్డ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎలిఫ్, not else, elif, elif, again condition colon statement 2, again elif condition colon statement 3, again elif condition colon statement 4, and so on. In and రాసుకోండి. ఇలా ఉంటే దీన్ని ఏమన్నామంటే it is called as a multiple conditions. Not only one condition, it is the statement n. Statement n, multiple conditions అండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇఫ్ దిస్ ఈజ్ కాల్డ్ ద కండిషన్ 1. ఇఫ్ ద కండిషన్ 1 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. ఇఫ్ ద కండిషన్ 2 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. ఇఫ్ ద కండిషన్ 3 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. ద కండిషన్ 4 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. ద కండిషన్ n ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. అర్థం చూసుకోండి. బేస్డ్ ఆన్ యువర్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ద రిమైనింగ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అసలు ద రిమైనింగ్ ఆర్ నాట్ చెక్డ్ అండి. ద రిమైనింగ్ ఆర్ నాట్ చెకింగ్, నాట్ ఎగ్జిక్యూటెడ్. ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఏ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నా కండిషన్ 1 ట్రూ అయింది, ఇది నా టోటల్ ఇఫ్ ఎలిఫ్. కండిషన్ 1 ట్రూ అయింది, ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 1 అయితే దెన్ గో టు ద సెకండ్ కండిషన్. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు గో టు ద థర్డ్ కండిషన్ అండ్ ద ఫోర్త్ కండిషన్. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి జాగ్రత్తగా. ఎలా ఉంటుంది అంటే, ఎందుకోసం వాడుకుంటామని చెప్తున్నాం? టు చెక్ నాట్ ఓన్లీ వన్ కండిషన్, టు చెక్ ద మల్టిపుల్ కండిషన్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ నాట్ సింగిల్, మల్టిపుల్ కండిషన్స్. ఓకేనా? అంటే హియర్ వాట్ హ్యాపెన్స్, ఇంటర్నల్ ఏం జరుగుతుంది దీని మొత్తంలో, ఈ పార్ట్లో మనకి కండిషన్ ఇఫ్ అండ్ ఎలిఫ్ అనేవి కీవర్డ్స్ అండి. హియర్ ఇఫ్ అండ్ ఎలిఫ్ ఆర్ కీవర్డ్స్. ఇఫ్ ఎలిఫ్ ఆర్ ఏమన్నామంటే కీవర్డ్స్ అంటున్నాం. ఏంది ఇక్కడ? ఇఫ్ ద కండిషన్ 1 కనుక ట్రూ అయితే, ద కండిషన్ 1 రిటర్న్స్ ట్రూ, దెన్ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ట్రూ అయితే మాత్రమే. బాగా అబ్జర్వ్ చేసుకుని అందరూ అర్థమవుతుందండి. కండిషన్ 1 ట్రూ, దెన్ ద స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కండిషన్ 1 ఫాల్స్ కూడా కావచ్చు. ట్రూ అండ్ రూల్ ఏం లేదు ఇక్కడ. ఇఫ్ ద కండిషన్ 1 ఈజ్ ఆల్సో ఫాల్స్ అయితే దెన్ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ గో టు చెక్ అండ్ టు చెక్ కండిషన్ 2. అడిగిపోతే ఇప్పుడు అర్థమవుతుందని క్లియర్గా. ఫాల్స్ అయినప్పుడు అడిగిపోతుంది, మాట్లాడాలండి ఆన్లైన్ వాళ్ళు. ఎలా పోతుంది ఫాల్స్ అయినప్పుడు? ట్రూ అయినప్పుడు ఇది ఫాల్స్ అయితే కనుక దీన్ని చెక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే మళ్ళీ దీన్ని చెకింగ్. ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే మళ్ళీ ఇది, ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది, అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఇది కూడా ఫాల్స్. ఇప్పుడు ఏమైతే అండి, అన్నీ ఫాల్స్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం ఒక డ్రెస్ కొనుక్కుందా అని వెళ్ళామండి. వెళ్ళాం. ఫస్ట్ ఒక షర్ట్ చూపించాడు వాడు, నచ్చింది, కొనుక్కొని బయటకు వస్తాం. నచ్చలేదు, అవి అడిగిపోతాం సెకండ్ ఆల్టర్నేటివ్. నచ్చింది కొనుక్కుంటాం, నచ్చలేదు అడిగిపోతాం థర్డ్, నచ్చలేదు ఫోర్త్ వన్, ఇంకా నచ్చలేదు ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, లైక్ దిస్ nth వన్. నచ్చింది కొంటాం, నచ్చకపోతే కొనం. ఏమీ నచ్చలేదు, ఉత్తనే బయటకు వచ్చాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అర్థమైందా లేదా? ఇది ఇఫ్ ఎలిఫ్. అలానే ఒకవేళ ఏది నచ్చకపోతే మన దగ్గర ఫోర్త్ వన్ ఉందండి, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్.
దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద మల్టిపుల్ కండిషన్స్. కొంచెం ఎక్స్టెన్షన్ ఇది. అలాంగ్ విత్ ఎల్స్ స్టేట్మెంట్, అలాంగ్ విత్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి? అలాంగ్ విత్ ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎల్స్ ఎల్స్ బ్లాక్ ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఫోర్త్ వన్ చూసుకోండి. ఇది ట్రూ అయింది, ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఆల్ ఆర్ ఫాల్స్, దెన్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్ బ్లాక్. క్లియర్? అర్థమైందా? ఫోర్త్ వన్. థర్డ్ వన్ కొద్దిగా ఎక్స్టెన్షన్. ఫోర్త్ వన్ అన్ని ఫాల్స్లు అయితే ఎగ్జిక్యూట్ అయ్యేది ఎల్స్ బ్లాక్. రైట్? ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇఫ్ అండ్ ఎల్స్ ఆర్ కీవర్డ్స్. కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కండిషన్ 1 ఫాల్స్, స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఒకవేళ కండిషన్ 2 returns true, then the statement 2 is executed. Condition returns false, then the statement 2 is not executed, and to check the condition 3 like this. If the condition 3 returns true, statement 3 is executed. Condition 3 returns false, statement 3 is not executed, and to check the condition 4, and so on. Okay, and so on. If the condition n returns true, statement n is executed. Condition n returns true, statement n is executed. The condition n returns false, then do nothing. ఏమీ జరగట్లేదు అక్కడ. అర్థమైందా లేదా చెప్పండి నాకు. డూ నథింగ్. ఇది ఇఫ్ ఎలిఫ్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా అవుతుందో చూద్దాం. దాని తర్వాత కొన్ని బేస్ కండిషన్లు పెట్టుకొని కొన్ని మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 1. ఒక 2 నెంబర్స్ ఇస్తే బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయటం. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం వెళ్దామండి. ఈ ఫార్ములా ప్రకారం రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది biggest of 2 numbers and biggest of 2 numbers. Okay, a equal to 1 number, b equal to 1 number. Okay na? ఈ ఫార్ములా ఏంటి సార్? ఈ ఫార్ములా చూసుకోండి. a is 1 number, b is 1 number. If a greater than b, one statement is executed. Elif, one statement is executed. Elif, right? A greater than b, print of a is biggest. లేకపోతే print of b is biggest. లేకపోతే a and b are equal. ఇది పాయింట్ అండి. a and b are equal. సార్ చూడండి నాకు. a is biggest, b is biggest, a and b are equal. సో ఇది అర్థం చేసుకోండి. ఏమైనా అర్థమైందా లేదా చెప్పండి నాకు. చెక్ ఇట్. టూ మినిట్స్ నేనేం మాట్లాడను చూసుకోండి ఒకసారి. అర్థమైందా లేదా? వాట్ ఈజ్ ఏ వాల్యూ? int of input of enter first number. Okay, and int of input of enter second number. What is a value? For example, okay, for example ఇలా అనుకుందాం. లైక్ దిస్. ఇలా ఉందనుకోండి ఈ ప్రోగ్రామ్. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ నెంబర్ 9 అనుకోండి, ఈ నెంబర్ 25 అనుకుందాం. ఇప్పుడు ఏమైందో చూడండి. ఏ గ్రేటర్ దెన్ బి అంటే
9 greater than 25. ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ దగ్గరకు వస్తుంది. వీరికి వస్తే ఏంటి, బి గ్రేటర్ దెన్ ఏ. బి అంటే 25, ఇది గ్రేటర్ దెన్ ఏ అంటే 9. 25 గ్రేటర్ దెన్ 9 ట్రూ. ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ద రిమైనింగ్ ఆర్ నాట్ చెకింగ్. ద రిమైనింగ్ ఆర్ నాట్ చెకింగ్. క్లియర్ ఆర్ నాట్? ఓకే. అలా ఈ నెంబరు 9 లేదా 8, ఈ నెంబర్ కూడా 8 అనుకోండి. 8 గ్రేటర్ దెన్ 8 ఫాల్స్. 8 గ్రేటర్ దెన్ 8 ఫాల్స్. 8 ఈక్వల్ టు 8 ట్రూ. ట్రూ కాబట్టి ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. అర్థమైంది? అలా చెప్పండి నాకు. అలా చెక్ చేసుకొని కండిషన్స్. ఫస్ట్ నెంబర్ ఈజ్ 9, సెకండ్ నెంబర్ is 56. B is biggest. Okay. First number is 12, second number is 89, B is biggest. First number is 11, second number is 6, A is biggest. Okay. First number is 11, second number is 11, A and B are equal. అర్థమైందా? చెక్ చేసుకోండి. ఈ కేసులో B is biggest, ఈ కేసులో A is biggest, ఈ కేసులో A and B are equal. Clear or not, all of you? ఓకేనా? ఇఫ్ ఎలిఫ్, ఇఫ్ ఎలిఫ్, ఎల్స్ లేదు ఇక్కడ. దీనికి ఒక రెండో ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఒక నెంబరు పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా చెప్పాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్. ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ నెంబరు. ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగటివ్ నెంబర్ ఆర్ జీరో నెంబర్. విచ్ నెంబర్? ద గివెన్ నెంబర్ ఇస్ నెగిటివ్ నెంబర్ ఆర్ పాజిటివ్ నెంబర్ ఆర్ జీరో నెంబర్. ఎప్పుడు పాజిటివ్ నెంబర్ అంటాం? ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎన్. ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ జీరో, ఎన్ గ్రేటర్ దాన్ జీరో ఏమవుతుంది? ఎన్ లెస్ దాన్ జీరో ఏమవుతుంది? ఎన్ ఈక్వల్ టు జీరో ఏమవుతుంది? గివెన్ నెంబర్ ఈజ్ జీరో నెంబర్. Okay. Given number is negative number. Okay. Given number is a positive number. అర్థమైందా? నేను ఇచ్చిన వాల్యూ 0. ఎంటర్ ఎనీ నెంబర్ అనగానే 0 ఇచ్చా. 0 గ్రేటర్ దాన్ 0. 0 గ్రేటర్ దాన్ 0. ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఇక్కడ 0 లెస్ దాన్ 0 ఫాల్స్. ఇక్కడ 0 ఈక్వల్ టు 0 ట్రూ. కాబట్టి ఏమర్థమైంది ఇప్పుడు మీకు? గివెన్ నెంబర్ ఈజ్ జీరో. ఒకవేళ నేను ఇచ్చిన నెంబరు -25, గ్రేటర్ దాన్ 0 ఫాల్స్. -25 లెస్ దాన్ 0 ట్రూ. కాబట్టి ఇది వాల్యూ. అలా డిపెండింగ్ ఆన్ ద వాల్యూ. అర్థమైందా లేదా చూసుకోండి అందరూ. ఏం తొందర ఏం లేదా, మంచిగా అర్థం చేసుకోవాలి. నేను 0 ఇచ్చా, ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ ఫాల్స్, థర్డ్ వన్ ట్రూ. 345 ఇచ్చా, పాజిటివ్ నెంబర్. నేను ఇప్పుడు ఇచ్చిన నెంబర్ -12 ఇచ్చా, నెగిటివ్ నెంబర్. చెక్ చేసుకొని అర్థమైందా లేదో.
ఓకేనండి. ఏమన్నా డౌట్ ఉందా? ఇది అర్థమైందా లేదా అందరూ చెప్పండి నాకు. అర్థమైంది.